त्रयः च परम् यत्स्वरूपं तुरीयम् त्रैगुण्यातीतनीलम् कलयति मनसस्तेजसिन्दूरमूर्तिम् योगेन्द्रा ब्रह्मरन्ध्रे सकलगुणमयम् श्रीहरेन्द्रेण सङ्गं गङ्गं गङ्गं गणेशं गजमुखमवितो व्यापकं चिन्तयन्ति गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। పరమ పూజ్యులైన శ్రీ 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 రామానందగిరి స్వాముల పాదపద్మములకు నమస్కారం. మాత శ్రీ 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 నిర్మలా మాతా గారికి పాదాభివందనములు. వీరిరువురు నా గురుదేవులు, నా మాతాపితరులు. ఈరోజు మనము భగవద్గీతలోని 15వ అధ్యాయము గురించి సవివరముగా తెలుసుకుందాం. ఈ 15వ అధ్యాయమును శ్రీ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు ఉపదేశించడం జరిగినది. అయితే ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ భగవద్గీతను ప్రారంభిద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమప్రాప్తియోగः. ఈ అధ్యాయమునకు పురుషోత్తమ ప్రాప్తి అనగా పరబ్రహ్మ ప్రాప్తిని కలుగజేయినది అని తెలుపుటకు కారణమైనది. పురుషోత్తమ ప్రాప్తి అంటే జీవైక్య స్థితి. ఆ పరమాత్ముని ఏ విధంగా మనము పొందగలము అనేది ఈ అధ్యాయం ద్వారా మనకు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయడం జరిగింది. జీవుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అయి ఉండి మాయా భ్రాంతి చేత తాను ఎవరు అనేది మర్చిపోయి ఈ శరీరమును ధరించి ఈ ప్రాపంచిక వ్యవహారములను మునిగిపోయి మాయచే తన మనస్సు కప్పివేయబడి ఆ పరమాత్మను మర్చిపోవడం జరిగినది. అప్పుడు పరమాత్మ గురువు అనే జ్ఞానమును మనకు ప్రసాదించి, వరముగా ప్రసాదించి మన యొక్క నిజస్వరూపము తెలియజేయడానికి ఆ పరమాత్మే మనకు గురు రూపంలో, భగవద్గీత రూపంలో మనకు
మార్గమును తెలియజేయడం జరిగినది. అయితే భక్తులు జీవులందరూ కూడా తెలుసుకోదగినది ఏంటంటే, ఈ జన్మ ఎందుకు వచ్చినది, కారణం ఏమిటి, నేను వచ్చిన కారణం ఏంటిది, నేను వెళ్ళవలసిన కారణం ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. అయితే ఈ జన్మకు కారణం అజ్ఞానం. అజ్ఞానం యొక్క కర్మ ఫలితమే మనకు ఈ శరీరం లభించినది. ఎప్పుడైతే మనము జ్ఞానము పొందుతామో అప్పుడు ఈ అజ్ఞానం నశించి ఆ పరమాత్మ యొక్క స్వరూపం లోపల మన ఆత్మ అనేది లయము అనేది జరుగుతుంది. ఇది చెప్పడానికి చాలా సులభమైనది, కానీ తెలుసుకోవాల్సినది చాలా ఉంది. కాబట్టి అది దృఢపడాలి. జీవుడు ఎవరైతే ఈ శరీరం కలిగి ఉన్నారో వారందరూ కూడా పరమాత్మ యొక్క అంశమే అని దృఢంగా తెలుసుకుంటే అప్పుడు ఆ పరమాత్మను చేరుకోవడానికి అతి సులభమైన మార్గము ఏర్పడుతుంది. ఎప్పుడైతే తెలుసుకోవడానికి జీవుడు ప్రయత్నం చేస్తాడో భగవంతుడు మన వంటి వారి కోసము గురు రూపేణ గ్రంథాల రూపంలో గల, పూజల రూపంలో గల, దేవాలయాల రూపంలో గల మనకు మార్గాన్ని చూపిస్తూ, కాబట్టి మనము వెళ్ళే ఈ ప్రయాణం లోపల భగవంతుడు భగవద్గీత అత్యుత్తమమైన మార్గం తానే వచ్చి మార్గమును మనకు ఉపదేశించడం జరిగింది. అటువంటి ఉత్తమమైన మార్గమును తెలుసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి నేను నా వంతు కృషిగా భగవంతుడు మనకు ఏమి తెలియజేయాలనుకున్నాడో ఆ విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ పురుషోత్తమ ప్రాప్తి, పురుషోత్తముడు అంటే అన్ని ప్రాణులకు జన్మనిచ్చిన పరబ్రహ్మ. అన్ని ప్రాణులు తన నుండే ఉద్భవించినవి. అటువంటి ఉత్తమోత్తముడు పురుషోత్తముడు. ఇక్కడ పురుషుడు అంటే స్త్రీ పురుషుడు అని కాదు. పురుషుడు అంటే సామాన్యమైన మానవుడు. పురుషోత్తముడు అంటే సామాన్య మానవులకు అతీతమైనటువంటి వాడని అర్థం. అటువంటి పురుషోత్తముడు అంటే సామాన్య మానవులకు అతీతమైన వాడు పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మను ప్రాప్తి అంటే పొందడం ఏ విధంగా అనేది ఈ అధ్యాయం ద్వారా మనకు పరమాత్మ తనను తాను పొందడానికి తనను తాను ఏ విధంగా పొందాలి అనేది అర్జునుని ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అంటే మన కోసమే ఈ భగవద్గీతను అర్జునునికి ఉపదేశించడం జరిగింది. అర్జునుని ముందు పెట్టుకొని మనకు పరమాత్మ ఈ భగవద్గీతను చెప్పడం జరిగింది. ఇది మీరు గమనించవలసింది. ఈ భగవద్గీతను చాలామంది అంటారు అర్జునుడికి ఉపదేశించాడు అని కాదు. అర్జునుడు శిష్యుడు, తన బంధువు కాబట్టి ముంగట పెట్టుకున్నాడు. అటువంటి కారణం ఏర్పడింది కాబట్టి ముందున్నాడు అర్జునుడు. కానీ ఈ అర్జునుడి ద్వారా మనకు ప్రపంచ కోటికి, జీవకోటికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం సంగ్రామంలో పని ఈ భగవద్గీతను బోధించడం జరిగింది.
కేవలం అర్జునుడికి ఒక్కడికి మాత్రమే కాదని ఈ భగవద్గీత సమస్త ప్రాణికోటికని మీరు గ్రహించవలసి ఉంటుంది. ఇది చాలా గమనించవలసిన విషయం. ఇక భగవద్గీత లోపలికి వెళ్తే పరమాత్ముడు మనకు ఏం ఉపదేశించడం జరిగిందో చూద్దాం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాఖా వశ్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానువాచ అనగా భగవంతుడు మనకు చెప్తున్నాడు, దేనికి వేదములు ఆకులుగానున్నవో అట్టి అశ్వత్థమనడి సంసార వృక్షమును పై భాగమునందు వేర్లు గలదిగను, క్రింది భాగమున కొమ్ములు గలదిగను, నాశరహితమైనదిగను చెప్పుదురు. అట్టి అశ్వత్థ వృక్షము ఎవడు ఎరుగుచున్నాడో వాడే వేదము నెరిగినవాడు. ఈ అశ్వత్థ వృక్షము అనేది ఒక మర్రి వృక్షం. అది నాశరహితమైన, అటువంటి నాశరహితమైన వృక్షానికి వేదములు అనేటివి ఆకులు. వేదములు అనేటివి ఆకులు. ఆకులు అంటే ఇక్కడ ఆ భాగాలు, చెట్టు యొక్క భాగాలు. ఈ వేదములు అనే ఆకుల ద్వారా ఏర్పడిన వృక్షం నాశరహితమైనది. ఏంటిది? ఈ సృష్టిలో ప్రతిదీ కూడా కనిపించేదన్నీ కూడా నశించిపోయేది. కేవలము పరమాత్మ ఒక్కడు మాత్రమే నాశరహితమైనది. ఆ పరమాత్మనే అక్షరం. అంటే ఎన్నటికీ ఉండేటివాడు, అన్నింటిలో ఉండేటివాడు, అంతటా ఉండేటివాడు అని తెలియడానికి 4 వేదాలు మనకు చెప్పడం జరిగింది. ఆ 4 వేదాలే మనకు ఆకులుగా ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం. అది నాశరహితమైనది. పైభాగము లోపల ఈ అశ్వత్థ వృక్షము ఉన్నది. ఈ వేదాలన్నీ కూడా ఆ పరమాత్మను గురించి చెప్పడం జరుగుతుంది. 4 వేదాల సారమంతా కూడా పరమాత్మయే. నువ్వు 4 వేదాలు నేర్చుకున్నా కూడా చివరికి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మయే సర్వం, పరమాత్మయే అక్షరం, పరమాత్మయే సర్వవ్యాపకమైనది అని. ఉన్నది ఏకం బ్రహ్మ. ఈ 4 వేదాల సారం. ఇది తెలుసుకోవడానికే 4 వేదాలను నేర్చుకోవాల్సిన అవసరం. 4 వేదాలు గొప్పయా, 4 వేదాల సారం గొప్పదా నిర్ణయించుకోవాల్సి. మనం 4 వేదాలు దేని గురించి చెప్పాయో తెలుసుకుంటే 4 వేదాలు తెలుసుకుంటాం. 4 వేదాలలో ఎన్నో చెప్పడం జరుగుతుంది. కానీ చివరిగా కంక్లూషన్ అనేది ఉంది. ఆ కంక్లూషన్ ఏంటంటే పరమాత్మయే అక్షరం, పరమాత్మయే నాశరహితమైన వాడు. ఈ ప్రపంచమంతా కూడా నశించేదే. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే.